ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే సేమియాతో ఒక స్నాక్ ఐటమ్ అండి, సేమియాతో అయితే చేస్తున్నాను. రొటీన్గా సేమియా పాయసం, సేమియా ఉప్మా ఇలా చూసింటారు. ఇవాళ అయితే సేమియాతో ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే పిల్లలకు కూడా స్కూల్స్ ఓపెన్ చేశారు. అలానే సాయంత్రం అయితేనే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి అని అనుకుంటారు, పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇదైతే చాలా బాగా అందరికీ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. చూడండి, సేమియాతో చేస్తున్న ఒక స్నాక్ ఐటమ్. ఫస్ట్ అయితే సేమియా ఒక కప్పు తీసుకోవాలి. అలానే ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 గుడ్లు కూడా తీసుకోవాలండి. ఎగ్స్, అలానే ఒక కారం, ఉప్పు, పసుపు, అలానే ఒక చిన్న క్యారెట్ అయితే తీసుకున్నామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేశాను నేను. ఫస్ట్ అయితే సేమియా అనేది ఉడకబెట్టుకోవాలి. చూడండి, స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. చూడండి, 1, అలానే 2 అయితే సరిపోతాయండి. హాఫ్ కప్పు సేమియా తీసుకున్నారంటే 1 కప్ వాటర్ సరిపోతుంది. నేను ఫుల్ 1 కప్ తీసుకున్నా కాబట్టి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. సరైన కొలతలతో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి స్నాక్ ఐటమ్ ఇది. ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయ్యే వరకు ఇలానే ఉంచాలి. చూడండి, సేమియాలోనే కొద్దిగా ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే వేయాలి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు సేమియా అయితే వేసి ఉడకబెట్టుకోవాలండి. చూడండి, వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడే ఈ సేమియా అనేది వేసేసుకోవాలి. వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ స్నాక్ ఐటమ్ పేరైతే మీరే చెప్పాలండోయ్. చివరి దాకా చూసైతే కమెంట్లో అయితే పెట్టేయండి. చూడండి, సేమియాని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలానే ఉంచాలండి. చూడండి, ఇలా ఉడికాయి. ఇప్పుడైతే దీన్ని వడగట్టుకోవాలండి. చూడండి, ఇలా వడగట్టుకుంటే దీంట్లో ఉండే వాటర్ అంతా పోయి మనకు చూడండి ఉడికింది. ఇలా అంటే విరిగిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ అయితే కిందకు వచ్చేస్తుంది. చూడండి, కొద్దిసేపు అయితే ఇలానే ఉంచితే దీని ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి అయితే చిన్నగా అయితే కట్ చేసుకున్నాము. అయితే ఇలా తురుముకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటే పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా, అందుకోసం అయితే క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయండి. కంటికి అయితే చాలా చాలా మంచిది క్యారెట్ తినడం వల్ల. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి, ఫెస్టివల్ వ్లాగ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కారం, అలానే ఆయిల్ కొద్దిగా వేసానండి. ఇదైతే మిక్స్ కావాలనేసి. తర్వాత అయితే
ఒక 2 ఎగ్స్ అయితే పగలగొట్టాలి ఇలా. చూడండి ఇప్పుడు ఇది కూడా ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకొని ఆయిల్ వేసామంటే మొత్తం ఉప్పు, కారం, పసుపు, ఎగ్స్ అన్నీ ఇలా మిక్స్ అవుతాయండి. చూడండి చూడండి ఎల్లో వైట్ అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే క్యారెట్, చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది ఇలా అయింది కదా. ఇప్పుడైతే ఇందులోనే సేమియా కూడా వేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా అయ్యింది. ఇప్పుడు ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్నాక్ ఐటమ్ అయితే అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చూడండి ఎగ్స్ వేసాము, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాము. చూడండి ఇలా లూజ్గా ఉండాలి. అంటే ఇందులోనే కొద్దిగా మసాలా అండి, ఇదైతే పన్నీర్ మసాలా అంటున్నాము, అది వేస్తున్నా. అలానే కొద్దిగా కొత్తిమీర ఇది వేసేసుకొని బాగా కలిపేసి ఇంకా పొంగనాల పెంచు మీద పొంగనాలు ఎలా కాల్చుకుంటామో ఇప్పుడు ఈ సేమియాతో అలా వేసుకుంటామండి. అంతే, చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే పొంగనాల పెంచి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇవి ఆయిల్ అయితే కొద్దిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కాక ఇవి పెంచి అయితే కాలాక ఇప్పుడు సేమియా చేసుకున్నాం కదా, ఆ మిశ్రమం ఇందులో వేసుకొని కాల్చుకోవడం. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. మంటపై పెట్టుకొని ఇవి కొద్దిగా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, పొంగనాలు ఎలా వేస్తామో అలా చిన్నగా వేసుకోవాలి. ఏ టేస్ట్ ఉంటాయో ఏమో తెలియదు కానీ ఫస్ట్ టైం చేస్తున్నా అండి. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, ఎలా వస్తాయో ఏంటో చూడాలి మరి. ఇదైతే చూడండి నేను చేసుకున్న మిశ్రమానికి ఒక వాయి అయితే అవుతుందండి. చూడండి మా పెన్నం అయితే పెద్దది కాబట్టి ఇలా 12 అయితే అయ్యాయి. ఇంకో 4 అయితే అవుతాయండి. చూడండి ఇప్పుడైతే ఇది మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి. చూడండి ఒక సైడ్ కాలింటే ఇంకొక సైడ్ మళ్ళీ తిప్పుకోవాలి. చూద్దాము ఒకసారి. చూడండి ఎమ్మీగా ఒక సైడ్ అయితే తిప్పేద్దాము, మళ్ళీ ఒక సైడ్ అయితే మరొక సైడ్. చూడండి కాలయి ఒక్కొక్క సైడు నిదానంగా చేసుకోండి, నిదానంగా చేయాలి. చూడండి
చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ప్రాసెస్ అయితే ఏం లేదు. సేమియాతో మీరే చెప్పాలి. ఈ రెసిపీ పేరేంటో మీరే కామెంట్లో పెట్టాలండి. చూడండి, పొంగనాలు అయితే ఇలా అయ్యాయి. లోపల కూడా బాగా చిన్న మంటపై పెట్టుకొని చేసుకుంటే చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు. చూడండి, లోపల కూడా కాలింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా సేమియాతో చేసిన రెసిపీ, స్నాక్ ఐటమ్ రెసిపీ అండి. ఎలా ఉందో అయితే మీరే చెప్పాలి. ఈ రెసిపీ పేరేంటో మీరే చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్నాక్ ఐటము. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. కమెంట్ అయితే మీరే పెట్టాలి, ఏమంటారో. సేమియాతో అయితే చేశాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి కదా, మీకు కూడా అలానే ఉందా? స్కిప్ చేయకుండా చివరి దాకా. సేమియాతో చేసిన ఒక స్నాక్ ఐటమ్ పేరేంటో మీరే చెప్పాలి. చూడండి, ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.